ఈ మధ్యలో ఈవెంట్స్, ప్రైవేట్ ఈవెంట్స్ గూడా ఎక్కువ మీ కళాకారులకు ఆఫర్స్ వస్తున్నట్టున్నాయి బయట. అంటే ప్రైవేట్ ఈవెంట్స్ అంటే పెద్దగా టీవీ షోస్ గాని అలాంటియేమైనా జరుగుతున్నాయి గదా! జరుగుతున్నాయి. రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఒక సంస్థ, ఒక టీవీ ఛానల్ హ్మ్. ఓపెన్‌గా చెప్పేద్దాం. బిగ్ టీవీ ఛానల్. ఒక 60 మంది కళాకారులతోని ఒక పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది కదా! మొన్నేదో ప్రెస్ మీట్ గూడా పెట్టినట్టున్నారు. దాంట్లో ఉన్నారా మీరు? లేదు. అవునా? లేదు. ఎందుకని? అంటే మనకి బేసికల్‌గా ఎందుకో గాని తెలియదు. ఇన్విటేషన్ లేదు దానికి. తర్వాత రమ్మన్నారు. అంటే రేపు వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారనంగా రమ్మని ఉండే. నేను రానని చెప్పాను. అంటే ఆ ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్ యాక్చువల్‌గా. అంటే తెలంగాణలో జానపద కళాకారులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక పెద్ద షో చేయడం అనేది ఫస్ట్ టైం. వాస్తవానికి అది చాలా మంచి ప్రోగ్రామ్, పెద్ద ప్రోగ్రామ్ అది. ఓకే. అలాంటి ప్రోగ్రాంలో 60 మంది మాత్రమే కళాకారులను సెలెక్ట్ చేయడం వల్ల వాళ్ళకంటే సీనియర్స్, వాళ్ళకంటే ఇంకా ఏమంటారు పేరు వచ్చిన వాళ్ళు చాలామంది బయట 60 ఇంకొక ఎక్కువ మంది ఒక 100-200 మంది కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. కేవలం అంటే వీళ్ళని సెలెక్ట్ చేసిలనే బాధ కాదు, వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసిలనే బాధ కాదు, ఇంత పెద్ద ప్రోగ్రాంలో మేము ఎందుకు లేకపోతే అనే బాధ. అంతే. వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారని కాదు, మాకెందుకు అవకాశం రాలేదని. వాళ్ళు పర్ఫామ్ చేయడం ఓకే, మనోళ్ళే పర్ఫామ్ చేస్తున్నారు కానీ వారు అనడం వరకు ఓకే. కానీ సెలెక్టర్స్ మరి మమ్మల్ని కూడా సెలెక్ట్ చేస్తే బాగుండేది కదా. ఇప్పుడు నేనున్నాను ఎగ్జాంపుల్కి, నాకే ఒక 50-60 కాల్స్ వచ్చినాయి. నువ్వు లేవా నువ్వు లేవా నువ్వు లేవా నువ్వు లేవా అని. నాలాంటోడికే, నేను ఒక రచయితని, అప్పుడు ఇప్పుడు యూట్యూబ్లో పాటలు యాక్టింగ్ చేస్తా, వేదికల మీద పాటలు పాడతా కాబట్టి నాకు నన్ను అక్కడ ఇక్కడ గుర్తుపడతా ఉంటారు. నన్నే అడిగితే ఇంకా పాపం ఎక్కువ మంది సింగర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా బాధపడిన. ఏంటి కారణం ఏమై ఉంటుంది అంటే వాళ్ళొక ప్రైవేట్ ఆర్గనైజేషన్, అవును, ఒక సంస్థ. సరే, వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరు చూజ్ చేసుకోవాలి, ఎలా కండక్ట్ చేయాలనేది వాళ్ళకి సంబంధించిన అంశం, ప్రైవేట్ అంశం. అవును. బట్ అవును, ఎక్కడో ఒక చిన్న ఆరోపణ అయితే కళాకారులలో కూడా ఒక చిన్న డిస్కషన్ అయితే ఏం జరుగుతుందంటే, ఆ బాధ్యత కళాకారులలోనే కొంతమందికి అప్పచెప్పిండ్రు, సెలక్షన్ బాధ్యత. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని లేదా వాళ్ళకు నచ్చిన వాళ్ళనే పెట్టుకున్నారు తప్పితే, ఎక్కడో నిజమైన కళాకారులను, అంటే నిజమైన కళాకారులు అంటే ఎప్పటి నుంచో జానపదాలనే నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళను, ఆ జానపదాలకు జీవం పోసిన వాళ్ళను, ఆ జానపదాలతోనే బ్రతుకును కొనసాగిస్తున్న వాళ్ళను పక్కన పెట్టేశారు అనే ఒక డిస్కషన్ నేను ఒక కళాకారుడి నోటి నుండి విన్నాను. యాక్చువల్గా అదే ఉంది. అంటే ఆ డిస్కషనే నడుస్తుంది, కానీ పూర్తి స్థాయిలో మనకు తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళు వీళ్ళకి అప్పచెప్పిల్లా, వాళ్ళే డైరెక్ట్ సెలెక్షన్ చేసిల్లా, వాళ్ళైతే డైరెక్ట్ సెలెక్షన్ చేసేది ఉండదు. ఎవరు డైరెక్ట్ సెలెక్ట్ చేసేది ఉండదు. ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో, ఇది బిగ్ టీవీకి సంబంధించిన ఆర్గనైజర్, ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన వాళ్ళ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ ఎట్లా సెలెక్ట్ చేస్తారు? చేయరు. ఎవరికైతే అప్పచెప్పిల్లో వాళ్ళు అక్కడ లిస్ట్ ఇస్తేనో లేకపోతే వాళ్ళు చెప్తేనో సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు వీళ్ళు పూర్తి స్థాయిలో అందరి పేర్లు ఇచ్చి ఉండొచ్చు, చెప్పలేము, మనకు కూడా తెలియదు కదా, ఇచ్చి ఉండొచ్చు. వాళ్ళు కూడా కావాలని కూడా కొంతమందిని తీసేసి ఉండొచ్చు కదా, అదొకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఏది ఏమైనా ఇప్పటికీ ట్రెండింగ్లో ఉన్న సింగర్స్ని మాత్రం దాంట్లో కొంతమందిని సెలెక్ట్ చేయలేదు. అది ఖచ్చితంగా ఏమైపోయిందని అంటే అందరి దృష్టిలో ఒక నిరాశ అయితే మిగిలిపోయింది. ఆ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ టైం జరుగుతున్న ప్రోగ్రామ్, చాలా మంచి ప్రోగ్రామ్ వాస్తవానికి. నేను ముందే చెప్పిన కదా, మంచి ప్రోగ్రామ్ అనే కాదు, సంస్థ చేస్తున్నప్పుడు కూడా చాలా సంవత్సరాల తర్వాత కొంతమంది కళాకారులను ఒక ఈవెంట్, అవును, ఒక వేదిక మీద తీసుకురావడం. నాకు తెలిసి రీసెంట్ గా దాదాపు ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ ఇది ఫస్ట్ టైం అనుకో. అది మంచి ఈవెంట్. ఎక్కువ మంది జనాల్లోకి లైవ్ లో కళాకారుడు వెళ్ళే ఈవెంట్ అది. ఒక సింగరు ఎక్కువ మంది జనాల్లోకి లైవ్గా వెళ్ళిపోతాడు. అంత మంచి ఈవెంట్లో మంచి పాటలు పాడి ఫోక్ ఇండస్ట్రీలో మంచి పాటలు రాసిన రచయితలు కావచ్చు, సింగర్స్ కావచ్చు లేకపోవడం అనేది అది దురదృష్టకరం, బాధాకరం. కారణం ఏమై ఉంటుంది మీ అభిప్రాయం ప్రకారం? ఇప్పుడు నన్ను సెలెక్ట్ చేయలేదు అనుకో అన్న, నన్ను కూడా సెలెక్ట్ చేయలేదు. నేనేమనుకుంటా అంటే బేసిక్గా అదొక పార్టీకి సంబంధించిన టీవీ ఛానల్,
ఏది బిగ్ టీవీ అనేది ఏ పార్టీ మీకు తెలియదా? మీకు తెలుసు అది, నేను నా నోటి నుంచి చెప్పడం ఎందుకు? చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్ అది. ఓకే. నేను బీఆర్ఎస్ పార్టీలో వేదికల మీద పాటలు పాడుతూ ఉంటాను. సో వాళ్ళు నన్ను రిజెక్ట్ చేసి ఉండొచ్చు కదా, వాళ్ళే కావాలని నన్ను రిజెక్ట్ చేసి ఉండొచ్చు కదా నా పరంగా వచ్చినప్పుడు. అయినా పర్లేదు, ఓకే, నో ప్రాబ్లం, నో ఇష్యూ, నన్ను సెలెక్ట్ చేయకుండా. కానీ ఇప్పటికీ ట్రెండింగ్లో ఉన్న సింగర్స్ని చాలా మందిని వీళ్ళు ఇగ్నోర్ చేసి, అది సెలెక్టర్స్ చేసిలా లేకపోతే ఆర్గనైజర్స్, అది మొత్తం హెడ్ వాళ్ళు చేసిలా అనేది తెలియదులే, కానీ అది మిస్టేక్ అసలు యాక్చువల్గా. ఎందుకంటే ఒక రకంగా ఇప్పటికీ ట్రెండింగ్లో ఉన్న సింగర్ని సెలెక్ట్ చేసి ఆ వేదిక మీద పాడించకపోవడం అంటే లిటరల్లీ వాడిని కమ్మేయడం అని అర్థం, అంటే లేకుండా చేయడం అని అర్థం. అదే జరిగింది ఆడ. అంటే దీని వెనుక జనరల్లీ అనుకుంటూ ఉంటారు, అంటారు, కళాకారుల మధ్యలో ఈగో ఉంటుంది, మితిమీరిన స్వార్థం ఉంటుంది. ఈ రెండు కారణాల వల్లనే ఒకరినొకరు ద్వేషించుకుంటారు, ఈర్ష్య, అసూయ కొన్నింత ఉంటాయి. సో ఎప్పుడు ఎవరిని ఎక్కడ దొక్కాలో వేచి చూస్తూ ఆ సమయం సందర్భం కోసం ఉంటూ వాళ్ళే తొక్కేసుకుంటారనే ఒక అభిప్రాయం కూడా అంటే ఉండొచ్చు అన్న, అది ఉండొచ్చు. కానీ ఇలాంటి సందర్భం కాడ జరుగుద్ది అది. ఇలాంటి అందరూ కలిసి చేసే ఒక వేదిక అది. ఇప్పుడు దానివల్ల జనానికి ఎంటర్టైన్మెంట్ వస్తుంది, టీవీ ఛానల్ అతనికి టీఆర్పీ వస్తుంది, ఆడ పార్టిసిపేట్ చేసిన కళాకారునికి ఇన్ని డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది, ఎంతో కొంత పేరు అయితే వస్తుంది. ఇలాంటి దగ్గర ఉండకూడదు కదా. ఇలాంటి దగ్గర ఓపెన్గా ఒక విషయం చెప్పన్నా, రాజకీయ నాయకుల మధ్యలే కాదు, మీ కళాకారుల మధ్యలో ఎక్కువ ఉంటాయని విన్నా, నిజమేనా అది? 100% ఉంటాయి కదా, 100% ఉంటాయి. ఉంటాయి కానీ ఎవరు బయటపడరు. మళ్ళీ కలుసుకున్నప్పుడు అందరూ ఆయిబాయి, కొంచెం వెనక్కి తిరిగినవా వేరే ఉంటుంది అది. ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా కళాకారుడు అంటే అది ఏ కళ అయినా సరే, అది సినిమానా, జానపదమా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, కళాకారుడిలో నాకు తెలిసి ఎక్కడో ఒక చోట సున్నితత్వం అనేది ఇమిడి ఉంటుంది. ఇది సహజంగా సమాజంలో ఉండే మనిషి కంటే కాస్త ఎక్కువ పాలు సున్నితత్వం ఉంటుంది. ఆ సున్నితత్వం మూలాననే తనలోని కళ అంటే ఆ స్పందించే గుణం వస్తుంది. ఆ స్పందించే గుణం ద్వారా మీకు పాటలు రాయడం కానీ, పాడడం కానీ, యాక్టింగ్ కానీ ఏదైనా అది బయటకు వస్తుంది. అలాంటి సున్నితత్వం ఉన్నటువంటి కళాకారులు ఈ తోటి కళాకారుల పట్ల ఇంత అక్కస్తోనో లేదా ఒకలాంటి ఈర్ష్య, ద్వేషం అనే భావంతో నిజంగా ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు అన్న. ఎందుకుంటారు అని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు నేనున్నా అన్న, నేను చాలా చిన్న ఏజ్లో నాకు పేరు వచ్చింది రచయితగా అంత ఈజీగా చాలా మందికి పేరు రాదు. గోస్ట్ రైటర్స్గా ఉండి వాళ్ళు అంటే వాళ్ళకు సవలతులు లేకపోవడం వలన, వాళ్ళు ఆ ఊర్లో నుంచి బయటికి రాకపోవడం వలన పేరు రాదు కొంతమందికి ఏమో స్లోగా పేరు వస్తుంటుంది రచయితలకి. నాకు ఆల్ ఆఫ్ సడన్గా మానుకోట ప్రసాద్ అనేది, వాస్తవానికి అది ఏమంటారు హెచ్చులు కొట్టడం కాదు, కానీ మానుకోట ప్రసాద్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. యాక్చువల్గా నా పేరు ఒక బ్రాండ్ చేసుకున్నాను నేను ఒక బ్రాండ్గా చేసుకున్నా. నాకు వచ్చిన పేరుని నాకంటే సీనియర్ రచయితలు కావచ్చు, సీనియర్ సింగర్స్ కావచ్చు, నాకంటే నాతో సరిసమానంగా ఉన్న గాయకులు కావచ్చు, సింగర్స్ కావచ్చు, తట్టుకోలేకపోయిళ్ళు. నా గురించి రకరకాలుగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేసిళ్ళు బయట. అవన్నీ మళ్ళీ నాకు వినిపిస్తూనే ఉంటాయి. ఓకే, అంటే అవి వినిపించినప్పుడు నాలాంటోడు, నేను బేసికల్గా మీరు అన్నట్టు కళాకారులు సున్నితంగా ఉంటాడన్న, అవి వినిపించినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మానసికంగా కొంచెం ఇబ్బంది పడతారు. వాళ్ళతో నాకేందులే అనుకుంటే మూవ్ ఆన్ అవ్వచ్చు. అట్లా అవ్వలేని వాళ్ళు ఉంటారు చూసినా, మానసికంగా కుంగిపోతారు. అయితే ఇక్కడ కళాకారులకు బేసికల్గా ఏమైపోతుంది అని అంటే అన్న, మీరు అన్నట్టు ఈర్ష్యభావం, ఈగోలు ఎందుకుంటాయి. ఈగో వచ్చేసరికి ఏమైంది, నేను సీనియర్ రచయితని, నేను సీనియర్ సింగర్ని, వీళ్ళు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇంత బిల్డప్ ఇస్తున్నారు అనే ఒక ఈగో. వాడు ఏమన్నాడు ఇక్కడ వీళ్ళని, అయినా కూడా వాడి జుత్త కోపం వస్తుంటుంది. వీడికి ఇంత సడన్గా పేరు వచ్చింది ఏంది, వీడికి ఇంత సడన్గా పేరు వచ్చింది ఏందని ఒక కోపం వీడికి కనిపిస్తుంటుంది. ఎందుకంటే వీడికి హిట్ ఉండదు. ఇప్పుడు వీడు సీనియరే కావచ్చు, ఈయన సీనియర్ అయినా కానీ ఈయనకి హిట్ లేదు, ఒక 5 ఏళ్ళ నుంచి హిట్ లేదు అనుకుందాం. ఇటు సడన్గా రాత్రి సెలబ్రిటీ అయ్యాడు, తట్టుకోలేడు, ఇంతే. ఈయనే ఇక ఇంకేముండదు. దీని గురించి తప్పుగా మాట్లాడతాడు 10 మంది దగ్గర. ఈ 10 మంది మళ్ళీ ఆయనకి చెప్తారు,
వాడు ఇంకో 10 మందికి ఈయన గురించి తప్పుగా మాట్లాడుతుంది. ఇవే కోపాలు, ఇవే తాపాలు. కానీ మళ్ళా ఏదైనా ఆపద సంపద ఉందంటే మాత్రం ఖచ్చితంగా అందరూ ఒక్కటవుతారు, కలిసి వస్తారు. ఇది ఇప్పుడు సంపద లాంటి ప్రోగ్రామ్. ఆపద అయినప్పుడు అందరు వచ్చినప్పుడు, సంపద అయినప్పుడు కూడా అందరు రావాలి కదా, అందరు ఉండాలి కదా. ఓన్లీ 60 మందే లేరు కదా, 60కి ఇంకో 60 కలిపితే 120 మంది కూడా ఉన్నారు. 2 సార్లు ఈవెంట్ పెట్టపోయిలో 2 సార్లు చేస్తే ఏమైంది? అందరిని సెలెక్ట్ చేసి పిలిస్తే బాగుండేది. ఎందుకంటే బాధపడతారు కదా. ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నది? వాళ్ళే, బిగ్ టీవీ వాళ్ళే చేస్తారు. టీవీ వాళ్ళు ఓకే, మీ కళాకారుల సెలక్షన్ లేదా దీని గురించి మధుప్రియ చేస్తున్నది. మధుప్రియ చేస్తుంది అంటే సెలెక్షన్ చేసింది ఆమెనా కాదా నాకు తెలియదు, కానీ ఆమెనే ముందుండైతే నడిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు యాంకరింగ్ ఆ అమ్మాయి చేసింది. ఓకే, అంటే మీ కళాకారులలో ఈ చర్చ అయితే జరుగుతుందా? 100% జరుగుతుంది అన్న. అంటే వాస్తవానికి ఇప్పుడు మీరు ఇక్కడ చర్చ పెట్టడం కూడా మంచిది నాతో, ఎందుకంటే ఈ విషయం వాళ్ళకి తెలియాలి కదా. ఈ చర్చ జరుగుతుందన్న విషయం కూడా తెలియాలి కదా వాళ్ళకి. పూర్తి స్థాయిలో టీవీ ఆర్గనైజర్స్ కావచ్చు, లేకపోతే ఇది నడిపించే కళాకారులకు కావచ్చు, ఎవరైతే ముందు వరుసలోనే నడిపిస్తున్నారో వాళ్ళకు కూడా ఈ చర్చ జరుగుతుంది, అరే ఇంతమంది బాధపడుతున్నారు అనేది తెలియకపోతే ప్రమాదం. ఇప్పుడు దీనికి ప్రామాణికము ట్రెండింగే అనుకుంటే, యూట్యూబ్ సాంగ్స్ హిట్సే అనుకుంటే, అట్లా కూడా చాలా పాటలు ఉన్నాయి కదా, మరి చాలా జరుగుతున్నాయి కదా, చాలా పాటలు ఉన్నాయి. దానికి ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ కూడా వస్తుంది అన్న, దాని తొందరలోనే వస్తుంది, చాలా పెద్ద ప్రోగ్రామ్ వస్తుంది. ఈ హిట్ సాంగ్స్లలో ఈ రాను 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 బొంబాయి అనే పాట ఒకటి బాగా హిట్ అయింది కదా మధ్యలో. ఇప్పుడు ప్రజెంట్ కూడా అది ట్రెండింగ్ లోనే ఉంది. అది ఎవరు రాసింది యాక్చువల్గా? ఫస్ట్ నేను రాసిన ఆ పాట. నిజమా? నమ్మవా? నువ్వే నమ్మకపోతే వాళ్ళకి నమ్ముతారే. అట్లా కాదు, ఇప్పుడు సమాజానికి తెలియదు, నాకు తెలియదు, సమాజానికి తెలియదు. ఇప్పుడు ఆ పాట అంటే ఓపెన్ చేయగానే ఎవరు, అబ్బాయి పేరు ఏం పేరు, రాము రాథోడ, తన పాటే అనుకుంటారు. అంటే యాక్చువల్గా ఇప్పుడు 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 ట్రెండ్ అవుతున్న పాట అయితే ఆ తమ్ముడు రాసింది, రాము రాథోడ్ రాసింది. అంతకు ముందు నేను రాసింది ఆ పాట. ఇప్పుడు జూలై 2024లో D10లో ఆ తమ్ముడు పార్టిసిపేషన్గా ఉన్నప్పుడు నాకు కాల్ చేసి ఆ ట్యూన్ పంపించిండు. అన్న ఈ పాట రాసి పెట్టవా అన్న అని. సరే తమ్మి రాసి పెడతా అని జూలైలో పంపిస్తే, జూన్లో పంపిస్తే, జూలై కాదు జూన్లో పంపిస్తే ఆగస్టులో రాసి ఇచ్చాను నేను పాట. ఓకే, ఆ పిల్లగాడే ట్యూను, ఆ పల్లవి అంతా రాసి, ఆ పల్లవి 4 లైన్లు నాకు రాసి పెట్టిండు, దాంట్లోనే ఉంది. క్యూ వాయిస్ పంపించిండు. నేను పాట మొత్తం రాసి ఇచ్చి మళ్ళీ ఆ తమ్ముడికి మెసేజ్ కూడా చేసిన 1 వీక్ తర్వాత. తమ్మి ఏమైంది పాట ఎప్పుడు చేస్తావు అంటే, అన్న నేను ప్రాక్టీస్లో ఉన్నా, డీలో ఉన్నా కదా, ఇది అయిపోయినాక మీకు టచ్లోకి వస్తాను అన్నాడు. ఇంకా తర్వాత టచ్లోకి రాలేదు. కట్ చేస్తే పాట ఆడియో అయిపోయింది. ఓ రోజు స్టూడియోలో కలిసిండు నాకు. తమ్మి ఏమైంది ఆ పాట ఎప్పుడు చేస్తావు తమ్మి, రాసిన కదా ఎప్పుడు చేస్తావు అని అన్న ఆ పాట అయిపోయిందన్న అన్నాడు. అదేం తమ్మి, నేను లేకుండా నువ్వు ఎట్లా పాడినావు అని అన్న. కామన్గా ఏంటంటే రచయిత ఉన్నప్పుడు పాడితే బాగుంటుంది, ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే చేయొచ్చు అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది మొత్తం మళ్ళీ నేను రాసుకున్నా చేసిన అన్నాడు. మరి నాకు చెప్పకుండా నువ్వు ఎట్లా మార్చుకుంటావు అని అడిగినాను. సారీ అన్న, నాకు ఇక ఏమని గులుగుతున్నాడు. అలాగే అంటే దీంట్లో క్లారిటీ ఏంటంటే, తను మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు పాట మీరు వర్షన్ రాసిచ్చిండ్రు. అవును. తర్వాత నచ్చలేదని చెప్పేసి తను వర్షన్ రాసుకున్నాడు. అవును. మీరు రాసింది దాంట్లో ఏమన్నా మిక్స్ అయిందా? లేదు లేదు, అట్లేం లేదు, కంప్లీట్ గా మార్చుకున్నాడు. దాంట్లో తేడా ఏం లేదు, కంప్లీట్ లిరిక్ అంతా ఒక వర్షన్ మీరు రాసిండ్రు. ఒక వర్షన్ నేను రాసిన, ఆ వర్షన్ ఆ పిల్లగాడికి నచ్చలేదు వాస్తవానికి. ఆ విషయం నాకు చెప్తే అయిపోతుండే, నేనే మళ్ళీ ఇంకొక వర్షన్ రాసిచ్చుటోని. నాకు ఆ విషయం చెప్పకుండా మరి అన్న ఏమనుకుంటాడు అనుకున్నాడో, మరి ఏం ఫీల్ అయ్యాడో తెలియదు నాకు. చెప్పకుండా మార్చుకుని లిరిక్ అంతా మార్చుకుని పాడేసుకున్నాడు. ఇక నేను అడిగితే ఆ పిల్లగాడి దగ్గర ఆన్సర్ లేదు. లైట్ తీసుకున్నాను నేను కూడా. విషయం ఏంటంటే, బయటి వాళ్ళకి పాట రాసినప్పుడు మనం అడ్వాన్స్ తీసుకోవడం, పాట డబ్బులకే రాస్తాం, అడ్వాన్స్ తీసుకొని రాస్తాం. మన వాళ్ళకి అనుకున్నప్పుడు ఏ అడ్వాన్స్ అడగకుండా పాట రాసిస్తాం. ఆ పిల్లగాడికి నేను ఎప్పుడు చెప్తున్నా, ఆ పాట ఒక వర్షన్ రాసిచ్చిన, నేను నా టైం స్పెండ్ చేసిన, నా ఆలోచనని స్పెండ్ చేసిన, ఇంత స్పెండ్ చేసిన. మరి అన్నా నువ్వు ఒక వర్షన్ రాసినావు కదా, నీకు డబ్బులు ఇస్తే పట్టు. నా పిల్లగాడు రాలేదు, నేను అడగలేదు. 400 మిలియన్లు పోయింది చెప్తున్నాడు, అక్కడక్కడ ₹1,00,00,000 వచ్చినాయి అని. అన్న మరి నీకు ఇంత ఇస్తా, నువ్వు వర్షన్ రాసినావు, నీకు చెప్పకుండా చేసినా అని. అంటే నాకు ఇప్పుడు ఇవ్వాలని నేను అడగట్లేదు, చెప్పట్లేదు, కానీ ఒక ఇట్లా కృతజ్ఞత లేకుంటూ ఉంటారు. అదేదో తప్పన్నా, తప్పది.
కోటి రూపాయల గచ్చిబోలు ఇల్లు వస్తుందా అని, విల్లా వస్తుందా, బెంచ్ కార్ వస్తుందా ఒక్కో కోటి రూపాయలకి? ఆ పిల్లగాడు కూడా చెప్పొద్దు అట్లా కోటి రూపాయలు వచ్చినాయని. అట్ట చెప్తారు అసలు. ఇన్కమ్ ట్యాక్స్ వస్తారని తెలియక ఏమవుతుంది అంటే అట్లా చెప్పుకోవడం వల్ల పాపం చాలా మంది యూట్యూబ్ మీద సంపాదించుకోవాలనే ఆశతో వస్తారన్న. ఏ ఊర్లో ఏదో వ్యవసాయం చేసుకుంటారు, లేకపోతే ఇంకో పని చేసుకుంటారు. మా దగ్గరకి ఈ పాట ఉంది కదా, మేము చేనులో మొన్న పాడుకున్నాం, ఈ పాట చేస్తే బాగా పోతుందేమో, మాకు కూడా కోటి రూపాయలు వస్తాయి కానీ ఆశతో వచ్చి పైసలు పెడతారు. వాళ్ళ ఆశ